విశ్వసనీయ సమాచారము మరియు నమ్మదగిన నిఘా వర్గాల సమాచారం ఆధారంగా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ సిబ్బంది గాజుల రామారం జీడిమెట్ల ప్రాంతంలోని హెచ్ఏఎల్ ఏరియాలో ఉన్న ఒక అద్దె ఇంట్లో కొంతమంది బంగ్లాదేశ్ జాతీయులు అక్రమంగా నివసిస్తున్నట్లుగా గుర్తించారు. ఈ సమాచారంపై చర్య తీసుకుంటూ జీడిమెట్ల పిఎస్ ఎస్హెచ్ఓ తన బృందంతో కలిసి ఆ ప్రదేశంలో సోదాలు నిర్వహించి 7 బంగ్లాదేశీయులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అదుపులోకి తీసుకున్న వ్యక్తుల్లో ఎవరి వద్ద కూడా భారతదేశంలో ఉండేందుకు అనుమతించే చెల్లుబాటు అయ్యే పాస్పోర్ట్లు, వీసాలు లేదా ఇతర ప్రయాణ పత్రాలు లేవు అని తేలింది. ప్రాథమిక దర్యాప్తులో వారు భారతదేశంలోనికి అక్రమంగా ప్రవేశించి దేశంలోని వివిధ ప్రాంతాల్లో చట్ట విరుద్ధంగా నివసిస్తున్నట్లుగా వెల్లడైంది. దీంతో 7 అదుపులోకి తీసుకున్నారు. కుత్బుల్లాపూర్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ మరియు ఎన్ కోటిరెడ్డి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు వారిపై తగిన నిర్బంధ మరియు కదలికల నియంత్రణ ఉత్తర్వులు పొందారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తులను మెదక్ జిల్లా జోగిపేటలోని డిపోర్టేషన్ సెంటర్ కు తరలిస్తున్నట్లుగా తెలిపారు. నిర్దేశించిన చట్టపరమైన విధానం ప్రకారం వారి బహిష్కరణ ప్రక్రియను ప్రారంభించారు. సంబంధిత అధికారులచే అవసరమైన లాంఛనాలను మరియు ధృవీకరణ పూర్తయిన తర్వాత వారిని బంగ్లాదేశ్ కు బహిష్కరించి వారి స్వస్థలాలకు తిరిగి పంపిస్తారు. ఈ ఆపరేషన్ లో ఎస్ఓటి కూటపల్లి జోన్ సిబ్బంది పాల్గొనడం జరిగింది అని వెల్లడించారు. क्या क्या है इधर आया ना, इंडिया आया ना, कैसा गया फ्लाइट में गया बॉर्डर इधर पूरा गली गली में सर्चिंग कर रहा है, सर्चिंग चल रहा है. बांग्लादेश वाला कौन है इधर इंडिया में बोल के गली गली में हर मोहल्ला में भी चेकिंग चल रहा है. आप फिर इधर आने के लिए नई कोशिश करना. विश्वास है तो भी बोलने का चला जाने के लिए पूरा लोगों को बोलना पड़ता है. ओके, बॉर्डर में भी पेट्रोलिंग ज़्यादा हुआ, बॉर्डर में भी फेंसिंग कंप्लीट हुआ. इधर आए तो बहुत मुश्किल हो जाता है. कितना बार वोट डाले हम वोट कर रहे कितना बार डाले कितना पैसा पता है वोट को कितना पैसा दे दिया अगर पैसा पैसा बात